ఆసుపత్రులకు గుడ్ న్యూస్. నెట్వర్క్ ఆసుపత్రులకు ఏపీ సర్కార్ బకాయిల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించింది. ఒప్పందానికి అనుగుణంగా ప్రాథమికంగా 25 ఆసుపత్రులకు 62 కోట్ల రూపాయలను ఏపీ సర్కార్ విడుదల చేసింది. బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ విధానంలో 1000 కోట్ల రూపాయల జమ చేసేలాగా ఏపీ సర్కార్ నిర్ణయించింది. ప్రత్యేక పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 323 ఆసుపత్రుల యాజమాన్యాలు దరఖాస్తు చేశాయి. ఒప్పందానికి అనుగుణంగా 25 ఆసుపత్రులకు 62 కోట్లను చెల్లించారు. రాబోయే 10 రోజుల్లో 1000 కోట్లు, వచ్చే నెలలో మరో 1000 కోట్ల రూపాయలను చెల్లిస్తామని ప్రభుత్వం ఆసుపత్రుల యాజమాన్యాలకు హామీ ఇచ్చింది. బకాయిలు పేరుకుపోయినన్న కారణంతో ఈ నెల ప్రారంభంలో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేసింది. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు 3500 కోట్ల రూపాయల వరకు బకాయిలు పడినట్లుగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తెలిపాయి. నిధుల కొరత వల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వడం, మందులను కొనుగోలు చేయడం ఆసుపత్రులకు భారంగా మారిందని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. వారి విజ్ఞప్తిని పరిశీలించిన సర్కార్ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ విధానంలో 1000 కోట్ల రూపాయలను జమ చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నిధుల విడుదల ప్రారంభించడంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు తిరిగి పునరుద్ధరించాయి.